మా బిఓఏల విన్నపం. మేము 2 మా అమ్మాయికి 2 అమ్మాయి కాంచి మేము ఇందులో మామూలుగా గ్రూపులలో పనిచేస్తున్నాము. తర్వాత బిఓఏలుగా వచ్చి కొంచెం కొంచెం గౌరవ వేతనం ఇస్తున్నారు. ఇప్పుడు ఇచ్చే గౌరవ వేతనం 5,000 మాకు ఒక్కళ్ళు బతకడానికి సరిపోవడానికి కూడా సరిపోవట్లేదు. ఆ 5,000లోనే 1,000 రూపాయలు మాకు సరిగ్గా ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు నెట్ బ్యాలెన్స్లు సెల్ బ్యాలెన్స్లు వాటికే సరిపోతున్నాయి. మిగిలిన 4,000లలో ఈ రోజుల్లో ఒక్క మనిషి బతకడానికి కూడా సరిపోవట్లేదు. కావున మమ్మల్ని గుర్తించి చెట్టు ఉద్యోగులుగా గుర్తించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతనం 20,000 నుంచి 26,000 ఇప్పించాలి, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. మాకు వెట్టి చాకిరీ అంటే సెల్లులు కనీసం మాకు సెల్లులు పంపించడం లేదు. మా సెల్లులు మేము వేసుకొని మా దాంట్లో నెట్ బ్యాలెన్స్ చేసుకొని మేమే రీఛార్జ్ చేయించుకొని మేమే డౌన్లోడ్ యాప్ల మీద యాప్లు ఇచ్చి డౌన్లోడ్ చేపించి అందులో వర్క్ చేపిస్తున్నారు. ఆ వర్క్ కాక ఏ మీటింగ్ జరిగినా మా గ్రామంలో ఏ చిన్న మీటింగ్ జరిగినా, ఖమ్మం జిల్లాలో ఏ చిన్న మీటింగ్ జరిగినా, పెద్ద మీటింగ్ జరిగినా, రాష్ట్రం స్థాయిలో ఏ మీటింగ్ జరిగినా మా వివోఏలను అప్పుడు గుర్తించి బట్టి మనుషుల్ని తీసుకొని రండి అని చెప్పి అప్పుడు గుర్తించి బస్సులు పంపిస్తారు. మీ రేవంత్ రెడ్డి గారు మీరు గెలిచిన తర్వాత 2 సార్లు మేము 3 సార్లు కొంజర్ల మండలం నుంచి తెల్లారుజామున లేచి అందరం ఒక్కొక్కళ్ళు ఎక్కి బస్సుల్లో వచ్చి హైదరాబాద్ వచ్చినాం. మరి మమ్మల్ని ఎప్పుడు గుర్తిస్తారు? మాకు కనీస వేతనం ఎప్పుడు ఇస్తారు? మాకు మరి 10 లక్షలకు వడ్డీ లేని రుణాలని ఇప్పుడు ఈ మధ్య చెప్తున్నారు. వడ్డీ లేని రుణాలు బాగానే ఉంది కదా, మరి మా బిఓఎల్ని వడ్డీ అసలు మాకెప్పుడు? మేము వడ్డీల మీద వడ్డీలు అప్పుల మీద అప్పులు తెచ్చి పిల్లల్ని చదివించుకోవడం అవుతుంది. మా ఆయన గారు అయితే రోజు నువ్వు బాక్సులు పెట్టి నువ్వు రోజుకో 100 రూపాయలు తీసపో అని చెప్పి నిన్న కూడా గొడవ పెట్టుకుండు. కనీసం మా డిమాండ్లు అండి, మహిళలని కోటే